అపురూపం మీరు చెప్పండి, ఆ తల్లిగా పిల్లవాడు నడుస్తుంటే అలసిపోతాడని చాలా పేరెంట్స్కి ఉంటుంది కదా, అయ్యో నలిగిపోతున్నాడు ఎందుకు ఇప్పుడు ఏమన్నా అవసరం లేదని చెప్పి, మీరేం ఎలా ఫీల్ అయ్యేవారు? యాక్చువల్గా వాడు అలసిపోయేవాడు కాదు బేసిక్గా, కానీ ఏంటంటే వాడు కంటిన్యూస్గా వాక్ చేసేవాడు కాదు, మధ్యలో చెట్లను చూడడం వాటర్ చూడడం ఆగిపోయేవాడు. కానీ రికార్డ్స్లో ఏంటంటే కంటిన్యూస్ వాక్ ఉండాలి కంపల్సరీ, అవును, మధ్యలో ఒక 5 minutes బ్రేక్ తీసుకోవడం అలా ఉండేది కాదు. సో అది ఒక్క దగ్గర కొంచెం ఫీల్ అనిపించేది, అంటే వాడు ఆడుకుందామని చూస్తుంటే వాక్ చేయిస్తున్నామా అన్న ఫీలింగ్ అనిపించింది. కానీ వాడికి ఈ ఏజ్ లో వాడు ఏం సాధించాడో తెలియదు కదా, అదే పెద్దయ్యాక అర్థం అవుతుంది. చూడు పేరెంట్స్ ఎంత కష్టపడి నడిపించి తీసుకెళ్లారని చెప్పి డైవర్ట్ అవుతుంటాడు. బేసిక్ ఏదైనా వెహికల్ వస్తుంటే బస్ అన్న లారీ అన్న ఆటో వస్తుంది అని డైవర్ట్ అయిపోతుంటాడు. ఆవు కనిపిస్తే ఆవు ఇలా డైవర్ట్ అవుతూ ఉంటాడు. సో ఎన్ని నిమిషాలు అసలు ఆగకూడదు? 5 minutes వరకు లేదు, యాక్చువల్గా రెస్ట్ ఉండకూడదు. ఇక్కడ కూర్చోవడం కానీ, ఇలా చేయి పట్టుకోవడం కానీ, బాబు చేయి పట్టుకోవడం కానీ ఇలా ఏది ఉండకూడదు. సో మనం వెనక మేము ఉన్నాము. అప్పుడప్పుడు వీడు డైవర్ట్ అవుతూ వెహికల్స్ వచ్చేటప్పుడు డైవర్ట్ అవుతుంటాడు. వాడు ముందుకు వెళ్ళకుండా, అంటే మేము సేఫ్టీకి మేము అందరం కేర్ తీసుకున్నాము. మేము అందరం ఇక్కడ నలుగురం ఇక్కడ నిల్చొని వీడిని సేఫ్టీ జోన్, అక్కడ వెహికల్స్ వస్తుంటే ముందుగానే అక్కడ స్టాప్ చేయించేసాం వాళ్ళని మీరు ఆగండి ఇక్కడ రికార్డ్ జరుగుతుందని చెప్పేసి. సో ఆ విధంగా కేర్ తీసుకున్న తర్వాతనే వీడిని ప్రాక్టీస్ చేయించి వీడిని రికార్డ్ చేయించడము అలా అయింది.